దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వాధికారం కలిగిన ప్రభువా, ఏ సృష్టి అంతటను సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరును అధికారులు నాయకులను మంచి పరిపాలన చేయటం సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని ఒక వాక్యమును చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 33వ వచనం. కాబట్టి మీరు కుడికే కాని ఎడమకే గాని తిరగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడండి. మీ దేవుడైన యెహోవా మీకు ఏం ఆజ్ఞాపించున్నాడో ఆజ్ఞలన్నీ చేయటానికి జాగ్రత్త పడాలి ప్రియులరా. ప్రతి విషయములో కూడా మనము జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడకపోతే మనమే ముప్పులో పడతాం. ఈ భూలోకములో ఉండగా బ్రతికినంత కాలము కూడా నేను జాగ్రత్త పడాలి. దేవుని సన్నిధి, దేవుని మార్గములో నడిచేవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని మాట వినేవారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఆశీర్వదించడమే కాదు, దేవుడు దీవెనలు వారి పైన మెండుగా ఉంటాయి. మొదట దేవుడిని నీవు లేవటంగానే దేవుణ్ణి ప్రార్థించాలి. ప్రభా, రాత్రి ఎంతో కాపుదల ఇచ్చావు ప్రభా, నీ కాపుదల లేకపోతే నేను నిలవలేను అన్నంతగా నీవు ఆయన కృప కొరకు, ఆయన మాట కొరకు నువ్వు ఎదురు చూడాలి. దేవునికే మహిమ కలుగునుగాక. రెండోది, దేవుడు అప్పగించిన బాధ్యత. దేవుడు నీకు ఏ బాధ్యతను అప్పగించాడో ఆ బాధ్యతను చక్కగా నెరవేర్చాలి. నీకు దేవుడిచ్చిన దేవుడు అప్పచెప్పిన బాధ్యతను చాలా జాగ్రత్తగా నెరవేర్చాలి. దాంట్లో తప్పుడు అడుగు వేయటానికి లేదు. మంచిగా నడవాలి. మంచిగా నడవకపోతే నీవే దెబ్బతింటావు. ఎప్పుడైతే సౌలు గారి దగ్గర నుంచి రాజ్యం పీకేసి దావీదు గారికి అప్పగించారు. ఎంచేత అంటే సౌలు గారు విన్నాడో, మరలా తర్వాత ఆయన మాట వినటం మానేశాడు. చేత ఆయన రాజ్యమును పీకేసి దావీదు గారికి రాజ్యం ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నాను. మరియు గృహ నిర్వాహకులలో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. గృహ పరిపాలనలో కూడా కొంతమంది గృహ పరిపాలనలోని భార్య భర్తకు తెలియదు, భర్త భార్యకి తెలియదు ఏం ఖర్చు చేస్తున్నారు. నీవు దేవుని సంఘములో కూడా, దేవుని సాన్నిధ్యములో కూడా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. గృహములో కూడా నిన్నెవరు మరలా అది అలాగా ఇది ఇలాగని చెప్పుకుంటారేమో, జాగ్రత్తగా చూసుకోవాలి. గృహ పరిహారములో కూడా గృహాలు పరిపాలించే నాయకుడు, దేశాన్ని పరిపాలించే నాయకుడు సరిగ్గా పరిపాలించకపోతే దేశం పాడైపోతుంది. గృహాన్ని పరిపాలించే నాయకురాలు సరిగ్గా పరిపాలించకపోతే గృహం అంతా పాడైపోతుంది. నాయకురాలు మీద గృహ పరిపాలన బాగా చేస్తున్నావా? లేకపోతే నీ భర్తకు తెలియకుండా నీ భార్యకి తెలియకుండా పిల్లలకు తెలియకుండా ఇలా రకరకాలైన బాధ్యతలు ఎవరి దారిని వారు వెళ్ళిపోతున్నారా? జాగ్రత్తగా చూసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక మూడోది, విశ్వాస పాత్రులు ఆత్మీయ అధికారము లభించవి. విశ్వాసంతో ఉన్న వారికి ఆత్మీయ గృహ పరిపాలనలో కానీ ప్రతి విషయంలో కూడా నమ్మకంగా ఉంటే నీకు పని అప్పగింతారు ప్రియులరా. మంచి నమ్మకస్తుడికి మెండైన దీవెనలు కలుగుతాయి. చేత విశ్వాస పాత్రులు ఆత్మీయ అధికారమును దేవునికి విధేయులైన వారికి ఆయన
తన రాజ్యములో మంచి పరిపాలన చేయటానికి, రాజ్య పరిపాలనలో కూడా నీకు అవకాశం ఉంటుంది. మంచి నమ్మకముగా నీవు ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాను. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములోనే నమ్మకముగా ఉంటివి అని నేను అనేకమైన వాటి మీద నియమించెదను. అనేకమైన వాటి మీద నియమిస్తాడు. మంచి రాజ్య పరిహారం చేసేవాడు, రాజ్య పరిపాలన చేసేవాడిని మంచివాడైతే అనేకలిట్ల మీద నియమిస్తారు. నమ్మకస్తం. నీవు కూడా ప్రతి దానిలో నమ్మకంగా ఉంటున్నావా, లేకపోతే నమ్మకం తప్పు ఉంటున్నావా? నమ్మకం తప్పుతూ ఈ భూలోకంలోని శ్రద్ధే, రేపొద్దున పరలోకంలో కూడా నీకు శ్రద్ధే. నువ్వు పరలోక రాజ్యానికి చేరలేవు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక నాలుగోదిగాను దేవుని మందిరాన్ని కాపాడే బాధ్యత, కాపాడే హృదయము కలిగి ఉండాలి. మందిరాలు నీ ఎవరో పాస్టర్ గారు అయింది కాదు, మాదేం కాదు. దేవుని ఆలయం పలానోళ్ళు కట్టారు కాదు. ఆయన దగ్గర నుంచి తీసేసి మరొకళ్ళకు కూడా దేవుడు ఇవ్వగలడు. ఆలయము మాది కాదు. మేము ఊరికే ఆయన సన్నిధానములో ఆయనకి పాలేళ్ళము చెప్పాలంటే పాలేరుతానం చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయనకి పాలేరు చేస్తున్నాం. వాళ్ళ పిల్లలకి, దేవుని పిల్లలకి వాక్యమును బోధించమన్నారని చిన్న అధికారం, చిన్న పదవి ఇచ్చారంతే. ఆ పదవిలో మేము కూడా నమ్మకంగా లేకపోతే మమ్మల్ని కూడా, మేము కట్టిన ఆలయంలోంచి మమ్మల్ని తీసేసి ఏరొకళ్ళకి ఇస్తారు. ఎలి తన పిల్లలకు మంచి చెప్పలేకపోవటం వలన, చూసి చూడనట్లు ఊరుకోవటం వలన ఏలీ దగ్గర నుంచి ఏలీ పిల్లలకు కూడా ఇవ్వలేదు. సమూయేలు గారికి ఇచ్చాడు అధికారం. సమూయేలు చిన్నప్పటి నుంచి దేవుడు సన్నిధానంలో ఉంటూ, దేవుడు మాటలు వింటూ, దేవుడు పిలుపునందుకున్న సమూయేలు గారికి దేవుని సన్నిధానంలో మంచి ప్రవర్త కింద అధికారం ఇచ్చాడు. నీవు 21లోని అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. నీ యజమానుని సంతోషములో పాలు పొందుతూ అని అతనితో చెప్పి. యజమానుడికి లాభసానం. ఓ భార్య, ఓ భర్త, నీ యజమానుడికి లాభసాదుతున్నావా? నీ యజమానుడు వెళ్ళిపోయిన తర్వాత నీ ఇష్టం వచ్చినట్లుగా, నీ యజమానురాలు చూడకుండా నీ ఇష్టం వచ్చినట్లుగా, నీ కుటుంబంలో నీవు నీ యజమానురాలుకి దోషం చేస్తున్నావా? నీ యజమానుడికి దోషం చేస్తున్నావా? జాగ్రత్త. నీ పిల్లలకు దోషం చేస్తున్నావా? మోసపోకండి. దేవుడు ఎక్కిరింపబడడు. నువ్వేమిత్తుతావో ఆ పంటనే కొత్తావని దేవుడు వాక్యం సెలవిస్తా ఉందో ప్రియుల. ఇక 5వదిగాను దేవుని సన్నిధానములో నిలిచే బాధ్యత విధేయులకు మాత్రమే, విధేయత చూపి వారికి మాత్రమే, మంచిగా నడిచే వారికి మాత్రమే దేవుడు ఆ బాధ్యతనిస్తాడు. ఎందరో మనం చూస్తూ ఉన్నాం, వారు బాధ్యతను తీసివేసి మరొకళ్ళకి, నమ్మకస్తులకి అప్పగించినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. తీమోతికి రాసిన పత్రిక, దేవుని మందిరాన్ని కాపాడే హృదయము కలిగి ఉండాలి. 4వది తీమోతికి రాసిన మొదటి పత్రికను నేను చదువుతూ ఉన్నాను. తీమోతి గారికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. 3:15. అయినాను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము కలిగిన దేవుని సంఘములో జనులు ఎలాగో ప్రవర్తించుదురో అది నీకు తెలియవలేనని ఈ సంగతులు నీకు
రాయిస్తున్నాను. నువ్వు ఆలస్యంగా దేవుని సన్నిధికి వెళ్తే పాటలు ఎలాగా, ప్రార్థన ఎలాగా? ఉన్న 2 గంటల్లోనే, 2 గంటల ఆరాధన అయితే 2 గంటల్లోనే నువ్వు గంట ఆలస్యం చేసేస్తావు. పొద్దున్న 10 గంటల కంటే 12ంటికి ముగించేస్తారంటే ఒక గంట లేటుగా వస్తావు. 10 గంటలకు రావాల్సింది 11 గంటలకు వస్తావు. దేవుని సన్నిధానంలో నువ్వు ముందు లేకపోతే, ముందుకే నువ్వు ఉండకపోతే మరి ఎలాగా జనులు? ఆలయంలోకి వెళ్ళాలి, ఆలయంలో పరిస్థితులన్నీ చూడాలి, ఆలయం తొడగపోతే తొడాలి, ఆలయంలో కుర్చీలు వేయాలి. పరిసరియా నీకు నమ్మకస్తం, కొంచెములోనే భలే నమ్మకమైన దాసుడా చేత నీవు జీవము కలిగిన దేవుని ఆలయంలోనికి పెందలకాడ వెళ్తే పెందలకాడే దేవుడు ధరిని కూర్చునే భాగ్యం, దేవుడితో సావాసం చేసే భాగ్యం దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగునుగా. ఇక 5వది, దేవుని సన్నిధానములో నిలిచే భాగ్యము విధేయులకు మాత్రమే. దేవుని సన్నిధి గొప్ప బహుమానం ఇస్తాడు దేవుడు. 24వ కీర్తన చదువుతా ఉన్నాను. 24వ కీర్తన 3-4 వచనాలు. యెహోవా పర్వతమునకు ఎక్కతగిన వాడెవరు? ఆయన పరిశుద్ధ తలములో నివాసింపదగిన వాడు ఎవరు? మరి ఎవరండి? దేవుని సన్నిధానంలో నిలిచేవాడెవరు? దేవుని పర్వతానికి ఎక్కదగిన వాడెవరు? మోషే గారు పరిశుద్ధుడు గనక, పరిశుద్ధంగా ఉన్నాడు గనక, ఆయన మాట వింటున్నాడు గనక ఆయన తప్పనిసరిగా పర్వతానికి ఎక్కాడు. కానీ పర్వతం అనగా దేవుని సన్నిధి, రేపు పొద్దున పరలోక రాజ్యం. ఆ పర్వతానికి ఎక్కవలసిన వాడెవరు? ఇక్కడ 4వ వచనంలో, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక. వ్యర్థమైనవి, పనికిరానిట్ల గురించి మనసు పెట్టి నీ మనసును పాడు చేసుకుంటున్నావు. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక, కపటముగా ప్రమాణము చేయక. కపట ప్రమాణాలు, అయ్యో ఒట్టండి, అయ్యో నిజమండి. నిజాన్ని మాయ కింద మార్చేసేవారు, మాయను నిజం కింద మార్చేసేవాళ్ళు ఈ లోకంలో ఉన్నారు ప్రియులారా. జాగ్రత్త, ఈ భూలోకంలో నీ మాట చెల్లుతుందని అనుకుంటున్నావేమో. జాగ్రత్త, నీ మాటే, నా మాటను నేను గదువుకి వెళ్ళిపోయినాను అనుకుంటున్నావేమో. రేపు తీర్పు దినములో నిలబడినప్పుడు ఆయన ముందర నువ్వేం మాట్లాడతావు? కపటంగా ప్రమాణం చేసిన, యథార్థంగా నడవకపోతే నువ్వు రేపొద్దున శిక్షలో పడతావు, రేపొద్దున అపాయములో పడతావు, రేపొద్దున నిందలలో పడతావు. ఇంతకంటే యాతనకరమైన తలములోకి వెళ్ళిపోతావు. ఈ భూలోకంలో నీకు నోరుందని, అధికారం ఉందని, బలముందని గదువుకి వెళ్ళిపోతావేమో, కానీ పరలోకానికి వెళ్ళేటప్పుడు నువ్వు గదువుకుని వెళ్ళలేవు. దేవునికి వ్యర్థమైన దాని యందు మనసు పెట్టక, కపటముగా ప్రమాణము చేయక, నిర్దోషమైన చేతులు, శుద్ధ హృదయము కలిగి ఉండువాడే పర్వతానికి ఎక్కగలిగినవాడు. తండ్రి, మీ పర్వతం మంచి పర్వతం, పరిశుద్ధమైన తలమునిది, నీ తలానికి ఎక్కదగిన వాడెవడు? ఇక దేవుని వాక్యమును సెలవెత్తా ఉంది. ఇక 6వదిగాను ఇక్కడ నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనాన్ని 33:14. అందుకు ఆయన, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. నా సన్నిధి మోసే, నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు తోడుగా ఉంటుంది. నా సన్నిధి నీకు తోడుగా లేకపోతే నువ్వెక్కడికి వెళ్ళినా ఏ పని జయించలేవు. పిల్లలారా, దేవుని సన్నిధానంలో ప్రార్థింతున్నారా? దుర్దిరమైన కాలాలు, అపాయకరమైన కాలాలు, అంచుకాలాలు, ఎందుకో వ్యర్థమైన వాటి గురించి మనసు పెట్టి రోజులు గడుపుతావు. కపటమైన ప్రమాణాలు చేయటానికి బలం తెచ్చుకుంటావు. జాగ్రత్త, నీ ప్రవర్తన జాగ్రత్త.
నీ ప్రవర్తన జాగ్రత్తగా మార్చుకోకపోతే దెబ్బతింటావు. చూస్తలేదు నీ భర్త అనుకుంటున్నావు, చూస్తలేదు నీ భార్య అనుకుంటున్నావు, నన్ను ఎవరో చూడలేదు అనుకుంటున్నావు. పెళ్ళి పాలు తాగుతుంటే ఎవరు చూడలేదని అనుకున్నట్లు నీవు అనుకుంటే మోసపోతావు. ఒకరోజు మోసపోయి భూలోకముని విడిచిపెట్టగానే ఇంకా ఏయేయో ఉండి మళ్ళీ పుడతాననుకుంటున్నావేమో. నువ్వు మళ్ళీ పుట్టుక లేదురా నరుడా. నీకు ఈ భూలోకంలో పుట్టుక లేదు. ఈ భూలోకంలో మరణించిన తర్వాత నీ సృష్టికర్తవైన దేవుడు ఎవరో నిన్ను సృష్టించిన వాడి దగ్గరికి వెళ్ళిపోతావు. నీ ప్రాణం అక్కడికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వేమి ఈ భూలోకంలో ఇత్తావో, ఈ భూలోకంలో ప్రవర్తించావో అవన్నీ కూడా శవంటి బొమ్మలాగా అక్కడ అంతా కూడా బొమ్మ, పెద్ద బొమ్మని ఎదురుగానే వచ్చేస్తుంది. అయ్యో, నేను ఈ పాపం చేశాను, నేను ఈ అక్రమం చేశాను, నీ అన్యాయం చేశాను, నా భార్యను మోసం, నా తండ్రిని, నా తల్లిని మోసపరిచానని నువ్వు బాధపడే రోజు ఉంటుంది. ఆ రోజు చేత నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నీ ప్రవర్తన జాగ్రత్త. అందుకు నువ్వు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది మోషే. శతప్రియులరా, చాలా జాగ్రత్తగా నడుస్తున్నావా? మానవ జన్మ చాలా గొప్పది. మానవ జన్మ చాలా అన్ని జన్మముల కంటే పవిత్రమైన జన్మం. పవిత్రమైనది నీ జన్మ. చేత జన్మను కాపాడుకో. భూలోకంలో కాపాడుకుంటే రేపొద్దున పరలోకంలో కూడా నువ్వు కాపాడుకోగలుగుతావు. భూలోకంలో జలాజోలంగా నడిచి కపటమైన మాటలు, వ్యర్థమైన వీటిని చూస్తూ నువ్వు ముందుకు సాగితే రేపొద్దున పరలోక రాజ్యంలో చోటు లేకపోతే గుండు బాదుకుని ఏడిసే రోజు ఉంది. చేత ఇంకా ఏడోదిగాను యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకున్నాం. నా తండ్రి ఇంత అనేక నివాసములు కలవు లేని ఎడల నేను మీతో చెప్పెదను. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేనుండి స్థలములో మీరు ఉండి, నేను వెళ్ళి మీకు స్థలములు సిద్ధపరిచిన ఎడలా నేనుండి స్థలములో మీరు ఉండిలాగా మరలా వచ్చి మిమ్మల్ని నేను తీసుకెళ్తాను. ఎంత గొప్ప భాగ్యం అండి! ఆయన మరలా వస్తానన్నాడు. ఒకసారి ప్రవర్తల ద్వారాగా ప్రవర్శింపబడి ఈ భూలోకానికి వచ్చారు. మరలా ఆయనే, ఇదిగో నేను వెళ్తున్నాను, గలియా మనుషులారా మరలా నేను తిరిగి వస్తాను, మీరు సిద్ధపడి పవిత్రముగా ఉండండి, పరిశుద్ధముగా ఉండండి, పరిశుద్ధ జీవితం జీవించండి. జీవించకపోతే మీరే నట్టపోతారు. అట్టి కృప దేవుడు మనకు సహాయం దయచేయునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమకు మెండుగా మనందరికీ కలుగునుగాక.